మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. పులివెందులలో హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా హాకీ ఆంధ్రప్రదేశ్ అలాగే కడప వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళని అడగడం జరిగింది, మేము ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు 20 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధుకరించి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. కేవలం 5 సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారులు యొక్క డబ్బులు దోచుకొని వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది. మొన్న మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని నిజాలు చూస్తే మాకు ఎంతో బాధేసింది. ఎందరో లక్షలాది మంది క్రీడాకారుల యొక్క భవిష్యత్తులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని 130 కోట్ల రూపాయలు కేవలం 44 రోజుల్లోపల మటుమాయం చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. కిట్లు కొనుగోలుకు, టోపీలకు 35 కోట్లు, భోజనాలకు 8 కోట్లు, పబ్లిసిటీకి 6 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించారు తప్పక అది కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ ఎలక్షన్ స్టంట్లకే అని మేము చెప్తున్నాం. చాలామంది మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో అడుగుతూ ఉన్నారు, దీని మీద న్యాయ విచారణ చేస్తారా లేదని. మేము చెప్తున్నాం, ఏ పందుకుక్కలైతే పేద విద్యార్థులు అలా క్రీడాకారుల యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలో అలాంటి కార్యక్రమాలని చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పైలట్ తీసుకొని అన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ఉత్తేజంగా ఈ కార్యక్రమాలను అమలు చేసేదానికి శాప్ తరపున మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకొని పోతున్నాం. భారతదేశంలోనే క్రీడాశాఖకు సుమారు సంవత్సరం 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రాలకు వచ్చేదానికి ఆ డబ్బులు ఎక్కడ మాయమవుతున్నాం ఎవరికి తెలియదు. గత ప్రభుత్వాలు కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన నిధులతోనే అని మీ అందరి ముందర తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.